ఓం శాంతి. అవ్యక్తవాణి రివైజ్ 27/3/86. సదా స్నేహిలవ్వండి. ఈరోజు స్నేహ సాగరుడు బాబా తన స్నేహి పిల్లల్ని కలుసుకోవడం కోసం వచ్చారు. ఈ ఆత్మిక స్నేహం ప్రతి ఒక్క పిల్లల్ని సహజ యోగిలుగా చేస్తుంది. ఈ స్నేహం మొత్తం పాత సంస్కారాల్ని ఈజీగా మరిపించడానికి సాధన, సహజంగా మరిపించడానికి సాధన. ఈ స్నేహం ప్రతి ఆత్మని కూడా బాబా పిల్లలుగా చేయడంలో ఒక్కటి శక్తిశాలి సాధనం అవుతుంది. ఒక్కటే శక్తిశాలి సాధనం అవుతుంది. స్నేహం బ్రాహ్మణ జీవితానికి పునాది, ఫౌండేషన్. స్నేహం శక్తిశాలి జీవితాన్ని తయారు చేయడానికి, పాలనకి ఆధారం. అందరూ ఎవరైతే శ్రేష్ఠాత్మలు బాబా సన్ముఖంలో చేరుకున్నారు అంటే వాళ్ళందరూ చేరుకోవడానికి ఆధారం ఏది? స్నేహం. స్నేహం అనే రెక్కలతో ఎగురుతూ వచ్చి మధుబన్ నివాసీలు అవుతున్నారు. బాబ్ దాదా సర్వ స్నేహి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. స్నేహిలైతే పిల్లలందరూ స్నేహిలే, కానీ అంతరం ఏమిటి? ఏం అంతరం ఉంది? అందరూ స్నేహిలే. నెంబర్ వారు ఎందుకు అవుతున్నారు? కారణం అందరూ స్నేహిలే, కానీ సదా స్నేహిలు. బాబా అంటారు కొంతమంది స్నేహిలు. ఇంకా మూడో వాళ్ళు సమయం అనుసారం స్నేహాన్ని నిలబెట్టుకునేవాడు. బాబ్దాదా 3 రకాల స్నేహి పిల్లల్ని చూశారు. ఇంకా 1వ రకం అంటే వాళ్ళు సదా స్నేహిలు. వాళ్ళు లవలీనమై ఉండడం కారణంగా శ్రమ, కష్టం వీటన్నిటి నుండి చాలా వీటన్నిటికి దూరంగా ఉంటారు. వాళ్ళకి కష్టపడవలసిన పని లేదు, కష్టపడిన అనుభవమే కాదు. ఎందుకు? సదా స్నేహిలు అవడం కారణంగా వాళ్ళ ముందు ప్రకృతి, మాయ రెండు కూడా ఇప్పటి నుండే దాసీలు అవుతాయి. అంటే సదా స్నేహి ఆత్మ యజమానిగా మారిపోతుంది. మారినట్లయితే ప్రకృతి, మాయ స్వతహాగానే దాసీలైపోతాయి. సదా స్నేహి ఆత్మలు యజమానులు అయినట్లయితే ప్రకృతి, మాయ స్వతహాగా దాసి రూపంలోకి వచ్చేస్తాయి. ప్రకృతి, మాయకి ధైర్యం ఉండదు. సదా స్నేహిల వాళ్ళ సమయాన్ని కానీ వాళ్ళ సంకల్పాలని కానీ తన వైపు తిప్పుకునే అంత ధైర్యం ఉండదు. సదా స్నేహి ఆత్మలు ప్రతి ఘడియ, ప్రతి సంకల్పం కూడా బాబా స్మృతి సేవ కోసమే ఉంటుంది. అందుకే ప్రకృతి, మాయకి తెలుసు వీళ్ళు సదా స్నేహి పిల్లలు సంకల్పంలో కూడా ఎప్పుడు మా అధీనంలోకి రారు. మాయకు కూడా తెలిసిపోతుంది, ప్రకృతికి కూడా తెలిసిపోతుంది వీళ్ళు సదా స్నేహి పిల్లలు, వీళ్ళ సంకల్పంలో కూడా మాకు అధీనం కారు. సర్వశక్తులకి అధికారి ఆత్మలు. సదా స్నేహి ఆత్మల స్థితికి మహిమ ఉంటుంది. ఏమని? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, బాబావే సంసారం. ఇది సదా స్నేహి ఆత్మల యొక్క మహిమ. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు, బాబావే మా సంసారం, మా ప్రపంచమే బాబా. ఇంకా 2వ నెంబర్ స్నేహిలు. మొదటి వాళ్ళు ఎవరు అంటే సదా స్నేహిలు. ఇంకా రెండో వాళ్ళు ఎవరంటే స్నేహిలు.
స్నేహి ఆత్మలు స్నేహంలో తప్పకుండా ఉంటారు. కానీ సదా స్నేహం సదా లేకపోవడం కారణంగా, సదా కాకపోవడం కారణంగా అప్పుడప్పుడు మనసులో సంకల్పం ద్వారా దేనివైపు బాబా అంటున్నారు, దేనివైపైనా స్నేహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటో అటు స్నేహం వెళ్ళిపోతుంది. చాలా తక్కువ మధ్యలో స్వయాన్ని పరివర్తన చేసుకోవడం కారణంగా కొంచెం మధ్యలో స్వయాన్ని పరివర్తన చేసుకోవడం కారణంగా అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది, అప్పుడప్పుడు శ్రమ అనే అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కష్టము శ్రమ అని అనుభవం చేస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ. ఎప్పుడు ఏదైనా ప్రకృతి మాయ సూక్ష్మంగా వార్ చేసిందనుకోండి, ఆ సమయంలో స్నేహం ఉండడం కారణంగా యోగం తొందరగా పట్టేస్తుంది. ఇంకా యోగం యొక్క శక్తితో తమని తాము తొందరగా పరివర్తన చేసేసుకుంటారు. కానీ కొంచెం సమయమే అయినా సరే సంకల్పం లో శ్రమ కష్టం అన్నది సంకల్పంలో కొంచెం సమయం అనిపిస్తుంది. అప్పుడప్పుడు స్నేహం సాధారణమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు స్నేహంలో లవలీనైపోతారు. అప్పుడప్పుడు స్నేహం సాధారణంగా ఉంటుంది, అప్పుడప్పుడు ఆ స్నేహంలో లవలీనైపోతూ ఉంటారు. అంటే స్థితిలో స్టేజ్లో అనండి, లేక స్థితిలో కొంచెం తేడా వస్తుంది. కానీ అయినా ఎక్కువ సమయం సంకల్పాలు వ్యర్థం చేయరు, వేస్ట్ చేయరు. అందుకే స్నేహిలు. కానీ సదా స్నేహిలు కాకపోవడం కారణంగా సెకండ్ నెంబర్లోకి వస్తారు. అప్పుడప్పుడు కొంచెం శ్రమ కష్టం అనేది అనుభవం చేస్తారు కొంచెం. కాబట్టి ఒక్కొక్కసారి స్నేహం సాధారణంగా ఉంటుంది, ఒక్కొక్కసారి లవలీనైపోతూ ఉంటారు. కాబట్టి స్నేహం ఉండడం కారణంగా తొందరగా వాళ్ళని వాళ్ళు సెట్ చేసేసుకుంటూ ఉంటారు. అందుకే సెకండ్ నెంబర్లోకి వస్తారు. ఇంకా మూడో నెంబరు, థర్డ్ నెంబరు, వీళ్ళు సమయం అనుసారమే స్నేహాన్ని నిలబెట్టుకుంటారు. ఇలాంటి ఆత్మలు ఏమనుకుంటారంటే, సత్యమైన స్నేహం బాబా తప్ప ఇంకెవ్వరి నుండి దొరకదు. సత్యమైన స్నేహం దొరకాలి అంటే బాబా దగ్గర తప్ప ఇంకెవరిది దొరకదు అనుకుంటారు. ఇదే ఆత్మిక స్నేహమే మనకి సదా శ్రేష్టంగా మార్చేది అనుకుంటారు. అంటే జ్ఞానం అంటే తెలుసు పూర్తిగా, ఇంక ఇదే స్నేహం జీవితానికి ప్రియం అనిపిస్తుంది. కానీ కొంతమంది తమ దేహం యొక్క అటాచ్మెంట్ సంస్కారం కారణము, లేక విశేషమైన పాత సంస్కారాల కారణము, లేక ఏ వ్యక్తి వస్తువు యొక్క సంస్కారాల వలన, లేక వ్యర్థ సంకల్పాల సంస్కారం వలన దేనికో దానికి వశమైపోయి కంట్రోలింగ్ పవర్ లేకపోవడం కారణంగా వ్యర్థ సంకల్పాల యొక్క బరువు ఉంటుంది. పవన్నర్ వాళ్ళు బాగానే ఉంటారు, స్నేహాన్ని నిలబెట్టుకునే వాళ్ళు ఉంటారు. అనుకు తెలుసు సత్యమైన స్నేహం బాబా దగ్గర తప్ప దొరకదు అని, ఆత్మిక స్నేహమే సదా శ్రేష్టంగా మారుస్తుందని జ్ఞానం అంటే పూర్తిగా అర్థమైనప్పుడు అబ్బా ఈ జీవితం స్నేహి జీవితమే ప్రేమ అనిపిస్తుంది. కానీ అంటే ఏదో ఒకటి దేహం యొక్క అటాచ్మెంట్ సంస్కారము, లేక విశేషమైన పాత సంస్కారానికో, లేక ఏ వ్యక్తి వస్తువు యొక్క సంస్కారానికో, లేక వ్యర్థ సంకల్పాల సంస్కారానికో వశమైపోతూ ఉంటారు. ఏదో దానికి కంట్రోలింగ్ పవర్ లేకపోవడం కారణంగా వ్యర్థ సంకల్పాలతో బరువెక్కిపోతారు. లేక సంఘటన శక్తి లోపించడం కారణంగా సంఘటనలో సఫలం కాలేకపోతారు.
సంఘటన యొక్క పరిస్థితి స్నేహాన్ని సమాప్తి చేసి దాని వైపుకి లాగేస్తుంటుంది. పరిస్థితి, సంఘటన యొక్క పరిస్థితి స్నేహాన్ని సమాప్తి చేసి తన వైపుకి లాగుతుంది. ఇంకా కొంతమంది సదా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికిప్పుడే బాగా ఎగురుతూ ఉంటారు. ఇప్పటికప్పుడే చూస్తున్నట్టయితే వాళ్ళకి వాళ్ళే నిరాశ అయి కూర్చుంటారు. వీళ్ళు స్వయంతో నిరాశ నిస్పృహలో ఉండడం కారణంగా సంస్కారం సదా స్నేహిలుగా కానివ్వదు. ఏదో రకమైన సంస్కారం పరిస్థితి వైపు, ప్రకృతి వైపు ఆకర్షింపచేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడైతే అలజడిలోకి వచ్చేస్తారో, స్నేహం యొక్క అనుభవం ఉండడం కారణంగా, స్నేహి జీవితం ప్రేమ అనిపించడం కారణంగా తర్వాత బాబా జ్ఞాపకం వచ్చేస్తారు. అయినా బాబా జ్ఞాపకం వస్తారు, ప్రయత్నం చేస్తారు. ఇప్పటి నుండి బాబా స్నేహంలోనే ఉండాలి, బాబా స్నేహంలోనే విడిపోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ సమయం అనుసారం, పరిస్థితి అనుసారం అలజడిలోకి రావడం కారణంగా అప్పుడప్పుడు యోగం చేస్తారు, అప్పుడప్పుడు యుద్ధం చేస్తారు. సమయం అనుసారం, పరిస్థితి అనుసారం అలజడిలోకి వచ్చేస్తూ ఉంటారు. అలా రావడం కారణంగా అప్పుడప్పుడు యోగం ఉంటుంది, అప్పుడప్పుడు యుద్ధం ఉంటుంది. యుద్ధం యొక్క జీవితం ఎక్కువ ఉంటుంది, స్నేహంలో ఇమిడిపోయే జీవితం దాంతో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. దాంతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే 3వ నెంబర్ అయిపోతారు. అయినా సరే విశ్వంలో సర్వాత్మల కన్నా ఈ 3వ నెంబర్ వాళ్ళు కూడా అతి శ్రేష్ఠులనే చెప్పచ్చు. ఎందుకంటే బాబాని గుర్తించారు, బాబాకి పిల్లలయ్యారు, బ్రాహ్మణ పరివారం అయ్యారు. ఒకటి ఉన్నతోన్నతులు బ్రాహ్మణాత్మలు, బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారిలని చెప్పబడతారు. అందుకే ప్రపంచం వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కూడా శ్రేష్ఠాత్మలే. కానీ సంపూర్ణతతో యొక్క అంతరం, సంపూర్ణతతో పోల్చినట్లయితేనే 3వ నెంబరు. ఒకటి అందరూ స్నేహిలే, కానీ నెంబర్ 1 అంటే సదా స్నేహి ఆత్మలు, సదా కమల పుష్ప సమానంగా అతీతంగా బాబాకి అతి ప్రియంగా ఉండేవాళ్ళు. స్నేహి ఆత్మలు అతీతంగా ఉంటారు, ప్రియంగా కూడా ఉంటారు. కానీ బాబా సమానంగా శక్తిశాలీల విజయులు మాత్రం కాదు, లవ్లీలు కారు, కానీ స్నేహిలు. వాళ్ళ విశేషత ఇదే స్లోగన్ ఏంటంటే, నీ వాళ్ళమే నీ వాళ్ళయ్యే ఉంటాం, సదా ఇదే పాట పాడుకుంటూ ఉంటారు. అయినా స్నేహం, అందుకే 80% సేఫ్గానే ఉంటారు. కానీ అయినా సరే అప్పుడప్పుడు అన్న మాట వచ్చేస్తూ ఉంటుంది. సదా శబ్దం రాదు, సదా అన్న మాట అయితే రాదు. ఇక 3వ నెంబర్ ఆత్మలు గడిగడికి స్నేహం కారణంగా ప్రతిజ్ఞలు కూడా స్నేహంతో చేసేస్తూ ఉంటారు. బస్ ఇప్పుడు ఇంకెలా అయిపోతాం, ఇలా అయిపోవాలి, ఇంకేమైనా సరే ఇప్పుడు మారిపోతాం, తయారైపోతాం, ఇప్పటి నుండి ఇంకా చేసేస్తాం. ఎందుకంటే అంతరం ఏమిటో తెలుసుకుంటారు, ప్రతిజ్ఞ చేస్తారు, పురుషార్థం చేస్తారు. కానీ ఏదో ఒక విశేష పాత సంస్కారం ఆ లగ్నంలో మగ్నం కానివ్వదు. విఘ్నం మగ్న అవస్థ నుండి కిందకి దించేస్తూ ఉంటుంది. అందుకే సదా అన్న మాటని వాడడానికి లేదు. కానీ అప్పుడోలాగా ఉండడం కారణంగా ఏదో ఒక విశేష బలహీనత ఉండిపోతూ ఉంటుంది వాళ్ళలో. ఇలాంటి ఆత్మలు బాబ్దాదా ముందు చాలా స్వీట్గా ఆత్మిక వార్తాలాపన చేస్తారు. బాబా అంటారు, హక్కు చూపిస్తూ ఉంటారు, చాలా హక్కు చూపిస్తారు. అంటారు డైరెక్షన్ మీదే కదా, బాబాకే చెప్తారు డైరెక్షన్ మీది, కానీ మా వైపు నుండి చెయ్యండి.
ఆ? మీ అంటే మీరు చెయ్యండి, మా వైపు నుండి మీరు చెయ్యండి, మేము పొందుతాం. హక్కు. ఇంకా హక్కుతో స్నేహంతో అంటారు. ఎప్పుడైతే మీరు మమ్మల్ని మీ వాళ్ళుగా చేసుకున్నారు కదా, మరి మీకే తెలియాలి మా గురించి. బాబా అంటారు బాబాకి తెలియాలి, పోనీ బాబాకి తెలియాలి, కానీ పిల్లలు ఒప్పుకోవాలి కదా. కానీ పిల్లలు హక్కుతో ఇదే అంటారు, మేము నమ్మినా నమ్మకపోయినా, మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరైతే ఒప్పుకోవాల్సింది. ఒకటి బాబా అయినా పిల్లల మీద జాలి దయ కలుగుతుంది. బ్రాహ్మణ పిల్లలు, అందుకే స్వయం నిమిత్తంగా మారిన ఆత్మల ద్వారా విశేషంగా వాళ్ళకి శక్తి ఇస్తారు. స్వయం వాళ్ళకి నిమిత్తమైన ఆత్మల ద్వారా శక్తి ఇప్పిస్తారు. కానీ కొంతమంది శక్తి తీసుకుని కూడా మారిపోతూ ఉంటారు. కొంతమంది శక్తి దొరికిన తమ సంస్కారంలోనే మునిగి ఉండడం కారణంగా ఆ శక్తిని ధారణ చేసుకోరు. ఎలాగైతే ఎవరికైనా శక్తిశాలి వస్తువును మనం శక్తిశాలి ఏదైనా వస్తువును తినిపిస్తాం, కానీ తినకపోతే ఏం చేయగలరు? భలే వాళ్ళకి మంచి బలం రావాలి అని బలమైనది తినిపిస్తాం, వాళ్ళు తిన్నాం అంటే ఎవరేం చేయగలరు? కాబట్టి బాబా విశేషమైన శక్తి ఇస్తారు. కొంతమంది మెల్లిమెల్లిగా శక్తిశాలిగా అవుతూ మెల్లిగా 3వ నెంబర్ నుంచి 2వ నెంబర్లోకి వస్తారు కూడా. కానీ కొంతమంది చాలా సోమరులు అవ్వడం కారణంగా, నిర్లక్ష్యం సోమరులు అవ్వడం కారణంగా ఎంత తీసుకోవాలో అంత తీసుకోలేకపోతారు. అందుకే మూడో రకమైన స్నేహి పిల్లలుగా ఉండిపోతారు. అయితే అందరికీ టైటిల్ మటుకు స్నేహి పిల్లలే. బాబా అంటే టైటిల్ అందరికీ స్నేహి పిల్లలే, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. ఈరోజు జర్మనీ వాళ్ళ టర్ను. మొత్తం గ్రూప్ నెంబర్ 1 సమీప రత్నాలు. ఎందుకంటే ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళు సమీపంగా ఉంటారు. శరీరంతో భలే ఎంత దూరమైనా ఉండొచ్చు, కానీ మనసుతో ఎంత దగ్గరగా ఉన్నారంటే ఉండేదే హృదయంలో ఉంటారు. స్వయం బాబా హృదయ సింహాసనంలో ఉంటారు. వాళ్ళ హృదయంలో స్వతహాగా బాబా తప్ప ఇంకెవరు ఉండరు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో బాబాతో పక్కా బేరం మనసుతో చేసుకున్నారు. బాబా మనస్సుని తీసుకున్నారు, మనసుని దోచుకున్నారు, వాళ్ళ మనసుని బాబాకి ఇచ్చారు. అంటే మనసా బేరం సెట్ చేసుకున్నారు. ఒకటి మనసు ఎప్పుడు ఎవరితో ఉంటుంది? బాబాతోనే ఉంటుంది. శరీరంతో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అందరూ ఇక్కడే పెట్టినట్లయితే ఏమవుతుంది? అందరినీ ఇక్కడే కూర్చోపెట్టుకుంటే ఎలా అవుతుంది? సేవ కోసం మధుబన్లో తోడు ఉండేవాళ్ళని కూడా, మధుబన్లో ఇక్కడ ఉండేవాళ్ళని కూడా బయటకు పంపవలసి వస్తుంది. లేకపోతే విశ్వసేవ ఎలా జరుగుతుంది? బాబా మీద ప్రేమ ఉంది, సేవ మీద ప్రేమ ఉంది. అందుకే డ్రామా అనుసారం వేరు స్థానాలకు మీరు చేరుకున్నారు. అక్కడ సేవకి నిమిత్తం అయ్యారు. కాబట్టి ఇది కూడా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయి ఉంది. మీ జాతిని, మీ హంజిన్స్ అనండి, లేక మీ జాతికి సేవ చేయడానికి నిమిత్తం అయ్యారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరికీ. జర్మనీ వాళ్ళు సదా ఖుషీగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే బాబా సదా యొక్క వారసత్వం, బాబా నుండి సదా యొక్క వారసత్వం ఎంత ఈజీగా దొరుకుతున్నది అంటే, సదాని వదిలేస్తే కొంచెము అని అప్పుడప్పుడు ఏం తీసుకుంటారు? దాత ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తక్కువ ఎందుకు తీసుకోవాలి? అందుకే సదా ఖుషి అనే ఊయల్లో ఊగుతూ ఉండండి. సదా మాయజీతులు, ప్రకృతి జీతులు విజయులై విజయం యొక్క నగార విశ్వం ముందు జోరుగా మోగించండి నగార. ఈ రోజుల్లో ఆత్మలు వినాశీ సాధనాల్లో చాలా నష్టలు మునిగిపోయి గుండె పిండి అయిపోతున్నారు. అందులోనే మునిగిపోయి ఉన్నారు.
ఇంకా దుఃఖం అశాంతితో అలిసిపోయినా సరే ఆ గాఢ నిద్రలోనే పడుకుని ఉన్నారు. చిన్న చిన్న ధ్వనులు వాళ్ళకి వినిపించటమే లేదు. ఎలా నష్టాలు మునిగిపోయి ఉన్నారంటే వాళ్ళని ఎంత కుదపవలసి వస్తుంది. ఎందుకంటే బాగా గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని కుదిపి లేపాల్సి వస్తుంది. బాబా అంటారు, హెంబర్గ్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మంచి శక్తిశాలి గ్రూప్ కదా, అందరికీ బాబా చదువు మీద ప్రీతి బాగుంది కదా. ఎవరికైతే చదువు మీద ప్రీతి ఉంటుందో వాళ్ళే సదా శక్తిశాలిగా ఉంటారు. బాబా అంటే మురళి మీద ప్రీతి, అంటే మురళీధరుడి మీద ప్రీతి. బాబా అంటేనే మురళీధరుడి మీద ప్రీతి, అంటే మురళి మీద ప్రీతి, మురళీధరుడు బాబా మీద ప్రీతి. మురళి మీద ప్రీతి లేకపోతే మురళీధరుడి మీద ప్రీతి లేదు. అంటే మురళి మీద ప్రేమ లేని వాళ్ళందరికీ బాబా మీద ప్రేమ లేనట్టే లెక్క. ఎవరికి మురళి మీద ప్రేమ ఉంటుందో వాళ్ళకే బాబా మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే బాబా మీద ప్రేమ లేనట్టే. ఎంత ఎవరైనా అనొచ్చు, నాకు బాబా మీద చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది, కానీ నాకు మురళి చదవడానికి టైం లేదు. బాబా నమ్మరు, బాబాని నేను నమ్మను. ఎక్కడ లగ్నం ఉంటుందో అక్కడ విఘ్నాలు నిలవు. స్వతహాగా విఘ్నాలు సమాప్తమైపోతాయి. చదువు మీద ప్రీతి అంటే మురళి మీద ప్రీతి ఉండేవాళ్ళు విఘ్నాల్ని ఈజీగా దాటగలుగుతారు. బాబా అంటారు, వృద్ధి కళల ద్వారా స్వయం ఉన్నతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎగిరే కళలతో స్వయం ఉన్నతిలోకి వెళ్తూ ఉంటారు. విఘ్నాలు కింద నుండిపోతాయి, వీళ్ళు పైకి ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. ఎగిరే కళల వాళ్ళ కోసం పర్వతాలు కూడా ఒక రాయి సమానం అయిపోతాయి, సమానంగా మారిపోతాయి. చదువు మీద ప్రీతి పెట్టుకునే వాళ్ళకి సాకులన్నం ఉండవు. ప్రీతి కష్టాన్ని కూడా ఈజీ చేస్తుంది. ఒక్క మురళి మీద ప్రేమ, ఒక్క మురళి మీద ప్రేమ, చదువు మీద ప్రేమ, ఈ పరివారం మీద ప్రేమ ఒక కోట గోడలాగా తయారవుతుంది. మనకి ఒకటి చదువు మీద ప్రేమ ఉండాలి, మురళి మీద ప్రేమ ఉండాలి, మన పరివారం మీద ప్రేమ ఉంటే ఇదే మనకు ఒక పెద్ద కోట గోడ. కోటలో ఉండేవాళ్ళు సేఫ్టీగా ఉంటారు. అందుకే ఈ గ్రూప్ ఈ రెండు విశేషతలతో ముందుకెళ్తుంది. చదువు పరివారం ప్రేమ కారణంగా ఒకరికొకరు ప్రేమతో ప్రభావంతో సమీపంగా చేస్తున్నది. ఇంకైనా నిమిత్తాత్మలు కూడా పుష్పాలు ప్రేమ ఉండే ఆమె దొరికింది కదా. స్నేహం భాషని చూడకండి. స్నేహం అనే భాష అన్ని భాషల కన్నా శ్రేష్టమైంది. స్నేహం భాషను చూడరు, స్నేహం అనే భాష అన్ని భాషల కన్నా శ్రేష్టమైంది. అందరూ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బాప్ దాదా కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మంచిగా ప్రత్యక్ష ప్రూఫ్ని, ప్రాక్టికల్ ప్రూఫ్ని చూస్తున్నారు. సేవ వృద్ధి అవుతున్నది. ఎంత వృద్ధి చేస్తూ ఉంటారో అంత మహాన్ పుణ్యాత్మలయ్యే ఫలము మరి సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. పుణ్యాత్మలే పూజ్యాత్మలు అవుతారు. ఇప్పుడు పుణ్యాత్మలు కాకపోతే భవిష్యత్తులో పూజ్యాత్మలు కాలేరు. పుణ్యాత్మ తప్పనిసరి పుణ్యాత్మలు కావాల్సి వస్తుంది. అచ్చా, అవ్యక్త మురళి నుండి కొన్ని ప్రశ్న జవాబులు. ప్రశ్న: బ్రాహ్మణ జీవితం యొక్క విశేష గుణం శృంగారం లేక ఖజానా ఏది? బ్రాహ్మణ జీవితానికి విశేష గుణం అనండి, శృంగారం లేక ఖజానా ఏది?
ఏది అంటే బ్రాహ్మణ జీవితానికి శృంగారం అనండి, లేక బ్రాహ్మణ జీవితానికి గుణం అనండి, లేక బ్రాహ్మణ జీవితం యొక్క ఖజానా అనండి, అదేమిటి? సంతుష్టత. జవాబేంటి? సంతుష్టత. ఎలాగైతే ఏదైనా ప్రియమైన వస్తువు ఉంది అంటే ఆ ప్రియమైన వస్తువుని ఎప్పుడు వదిలిపెట్టరు. సంతుష్టత విశేషత. బ్రాహ్మణ జీవితానికి పరివర్తన చేసుకోవడానికి విశేషమైన దర్పణం, అద్దం. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ తప్పకుండా ఖుషి ఉంటుంది. ఇది బ్రాహ్మణ జీవితంలో సంతుష్టతే లేకపోతే అది సాధారణ జీవితం. బ్రాహ్మణ జీవితంలో సంతుష్టి లేకపోతే అది మామూలు జీవితమే. ఇంకో ప్రశ్న, సంతుష్ట మణుల యొక్క విశేషత ఏమై ఉంటుంది? సంతుష్ట మణులు ఎప్పుడూ ఏ కారణంగా కూడా స్వయంతో కానీ, వేరే వాళ్ళ అన్యాత్మలతో కానీ, పాత సంస్కారాలతో కానీ, వాయుమండల ప్రభావంలో అసంతుష్టులు కారు. సంతుష్టాత్మ యొక్క విశేషత ఏంటి అంటే భలే ఏ కారణంగానైనా స్వయంతో కానీ, అన్యాత్మలతో కానీ, తమ సంస్కారాలతో కానీ, వాయుమండలం యొక్కతో కానీ అసంతుష్టులు ఎప్పుడు కారు. వాళ్ళు ఎప్పుడు ఇలా అనరు. బాబా అంటున్నారు, మేము సంతుష్టంగా ఉన్నాము కానీ వేరే వాళ్ళే అసంతుష్టపరుస్తున్నారు. మేమైతే సంతుష్టంగా ఉన్నాం కానీ వేరే వాళ్ళు మమ్మల్ని అసంతుష్టపరిచేస్తున్నారు. ఇలాగ అంటారు ఎప్పుడు వాళ్ళు. ఏం జరిగినా సంతుష్ట మనులు తమ సంతుష్టత యొక్క విశేషతను వదిలిపెట్టరు. ఇంకో ప్రశ్న, ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వాళ్ళ యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? సంతుష్టంగా ఉండే వాళ్ళ యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? వాళ్ళని ఎలా చెప్పచ్చు వాళ్ళు సంతుష్టంగా ఉన్నారని? ఒకటి, ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వాళ్ళ ప్రతి స్వతహాగానే అందరికీ వాళ్ళ ప్రతి స్నేహం ఉంటుంది. ఎందుకంటే సంతుష్టత బ్రాహ్మణ పరివారానికి స్నేహితులుగా చేస్తుంది. రెండోది, సంతుష్టాత్మని అందరూ స్వయం సమీపంగా తీసుకురావడానికి, ప్రతి కార్యంలో సహయోగిగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళని సమీపంకి తెచ్చుకోవాలి, వాళ్ళతోనే శ్రేష్ఠ కార్యంలో వాళ్ళతో సహాయమే తీసుకోవాలి అనుకుని ప్రయత్నం చేస్తారు. ఇక మూడోది, సంతుష్టత యొక్క విశేషత ఏంటంటే స్వయం ప్రతి కార్యంలో గోల్డెన్ ఛాన్సలర్గా చేసేస్తుంది. వాళ్ళు బాబా అంటున్నారు, వాళ్ళు అనుకోవడానికి ఆలోచించవలసిన పనే లేదు. ఆటోమేటిక్గా ప్రతి కార్యంలో వాళ్ళని గోల్డెన్ ఛాన్సలర్గా చేస్తుంది. సంతుష్టత సదా సర్వుల స్వభావ సంస్కారాల్ని కలుపుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఎవరి స్వభావ సంస్కారాలతో గాబరా పడే వాళ్ళే ఉండరు. ఇంకా ఐదోది, వాళ్ళతో అందరికీ స్వతహాగా మనస్ఫూర్తిగా ప్రేమ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ప్రేమ తీసుకోవడానికి పాత్రులై ఉంటారు. సంతుష్టత ఆత్మ యొక్క అంటే ఆత్మని గుర్తింపచేస్తుంది. ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో కూర్చోవాలి. ఆరోది, సంతుష్టాత్మలు సదా మాయాజీతులై ఉంటారు. ఎందుకంటే ఆజ్ఞాకారీలు, సదా మర్యాద రేఖల్లో ఉండేవాళ్ళు, మాయని దూరం నుండి గుర్తించేవాళ్ళు. ఇంకో ప్రశ్న, ఒకవేళ సమయానికి మాయని గుర్తించలేకపోతే గడికి మోసపోతే దానికి కారణం ఏంటి అంటే పరిశీలించడం తక్కువ అవడం కారణంగా, గుర్తించడం తక్కువ అవడం కారణంగా సదా బాబా యొక్క శ్రేష్ఠ మతం మీద నడవరు.
కొంత సమయం నడుస్తారు, కొంత సమయం నడవరు. కొంత సమయం యోగం చేస్తారు, కొంత సమయం చేయరు. ఒక్క సమయంలో ఉత్సాహ ఉల్లాసంలో ఉంటారు, ఒక్కొక్క సమయంలో ఉండరు. సదా అజ్ఞానే రేఖల లోపల ఉండరు. అందుకే మాయ సమయానికి మోసం చేసేస్తూ ఉంటుంది. మాయని పరిశీలించే శక్తి చాలా ఉంటుంది. మాయకి పరిశీలించే శక్తి ఎక్కువ ఉంటుంది. మాయ చూస్తూ ఉంటుంది, ఈ సమయంలో వీళ్ళు బలహీనంగా ఉన్నారు, అది చాలా తొందరగా పరిశీలిస్తుంది. దానికి మాయకి ఎక్కువ పరిశీలన శక్తి ఉంటుంది. మాయ చూస్తుంది, ఈ టైంలో వీళ్ళు బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఆ బలహీనత ద్వారానే తనదిగా చేసుకుంటుంది, తన వాళ్ళుగా చేసుకుంటుంది. మాయ రావడానికి మార్గం ఏది అంటే బలహీనత. మన బలహీనతే మాయకి తోవ, మాయకి మార్గం. ఇంకో ప్రశ్న, మాయాజీతులు అవ్వడానికి సహజ సాధనం ఏమిటి? సదా బాబా తోడులో ఉండండి. తోడుగా ఉండడం అంటే స్వతహాగా మర్యాద రేఖల్లోనే ఉండడం. ఇంకా ఒక్కొక్క వికారంతో విజీలు అవ్వడానికి, ఒక్కొక్క వికారంతో విజీలు అవ్వడం, ఆ కష్టం నుండి వదిలింపబడతారు. ఎందుకంటే తోడుగా ఉంటారు కాబట్టి, ఎలాగ బాబావో అలాగే మీరు. సాంగత్యం యొక్క రంగు స్వతహాగా అంటుకుంటూ ఉంటుంది. అందుకే బీజాన్ని వదిలేసి శాఖల్ని కొట్టడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కొక్క శాఖని కట్ చేయాలని ప్రయత్నం చేయకండి. ఈరోజు కామాన్ని జయించాము, రేపు క్రోధాన్ని జయించాము కాదు. సదా విజయులు అంటే బీజ రూపాన్ని తోడుగా పెట్టుకుంటే మాయ బీజం ఎలా భస్మం అయిపోతుందంటే ఎప్పుడు ఆ బీజం యొక్క అంశమే ఇంక రాదు. వరదానం, ప్రతి ఆత్మకి ధైర్యం ఉత్సాహం తెప్పించేవాళ్ళు, దయాహృదయులు, విశ్వ కళ్యాణకారీలు కండి. ఎప్పుడు బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మకైనా మీరు బలహీనులు అని అనకండి. మీరు దయాహృదయులు, విశ్వ కళ్యాణకారి పిల్లల నోటి నుండి సదా ప్రతి ఆత్మ ప్రతి శుభమైన మాటే రావాలి. నిరాశ నిస్పృహల్లో చేసేవాళ్ళు కాదు. భలే ఎవరు ఎంత బలహీనం కావచ్చు, వాళ్ళకి సూచన ఇచ్చాము, శిక్షణ ఇవ్వాలి. కానీ ముందు సమర్థంగా మార్చండి వాళ్ళని, అప్పుడు శిక్షణ ఇవ్వండి. ముందు ధరణిని ధైర్యం ఉత్సాహం యొక్క ఏం చేయాలి, ధైర్యం ఉత్సాహం అనే నాగలతో దున్నండి. ముందు దాని భూమిని తయారు చేయండి, తర్వాత బీజం వేయండి. సహజంగా ప్రతి బీజం ఫలం వస్తుంది. దీనివలన విశ్వ కళ్యాణం యొక్క సేవ తీవ్రంగా జరుగుతుంది. స్లోగను, బాబా ఆశీస్సులు తీసుకుంటూ సదా నిండుగా ఉన్నట్టు అనుభవం చేయండి. బాబా ఆశీస్సులు తీసుకుంటూ సదా నిండుగా ఉండే అనుభవాన్ని చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.